చేసినానమాట. నిన్ననే కదా మా అన్న పెరుగన్నం తినిపించాడు నీకు. ఎంత తినిపించినా నువ్వు పంపించేదానికి వస్తుందా రుచి? లైక్ ఇచ్చాను అమ్మ. ఐఆమ్ గితీష్. హాయ్ బెటా గితీష్. నాన్న శ్రీమాత్రి నమః. శుభ సాయంత్రం బెటా. బాగున్నావా? స్కూల్ స్టార్ట్ అయినాయి కదా నాన్న, స్కూల్కి వెళ్తున్నావా? హౌస్ కన్స్ట్రక్షన్ పని అయిపోయిందా నాన్న? మమ్మీ డాడీ బాగున్నారా? నాకైతే అబ్బాయి చిన్నపిల్లోడే, మామూలుగా ఒక 24-25 ఇయర్స్ ఉంటాయేమో అంతే అబ్బాయికి. తన పేరు బాజీ అంటే నా పేరు కూడా బాజీయే అక్క అంటున్నాడు. ఇక నేను ఏమనాలి? వాళ్ళది రాయలసీమ దగ్గరనంట, ఏదో ఊరు చెప్పిండు కానీ నాకు గుర్తులేదు. ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి వీడియోస్ అన్నీ చూసి ఏం డిలీట్ చేయాలో చెప్పు. అంటే కాపీరైట్ పడ్డాయి డిలీట్ చేయి కుమారి. నాకు కాపీరైట్ పడ్డది నువ్వే చూడాలి. నువ్వు వెళ్తే నువ్వు మేనేజింగ్ వీడియోస్కి వెళ్ళినావు అనుకో, అక్కడ చూపిస్తుంది కాపీరైట్ అని. అవన్నీ డిలీట్ చేసుకో, మ్యూట్లోకి వెళ్ళిపోతాయి. వైటీ స్టూడియో డౌన్లోడ్ చేసుకుంటే అందులో కూడా తెలుస్తాయి. నేను ఇంకా వెళ్ళడం లేదమ్మా. ఎందుకు నాన్న? ఏమైంది నాన్న గితీష్? ఎందుకు వెళ్ళట్లేదు? థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క. యాక్చువల్గా కొంచెం బిజీ అయిపోయాను, కానీ మీ నేమ్ ఐడితో నేను ఇన్స్టాగ్రామ్లో రిక్వెస్ట్ పెట్టానక్క. ఏమని ఉంటుంది నాన్న? రాలేదు, నాకు నిజంగా రాలేదు. నాది తలపాగా చుట్టుకొని ఉంటుంది, నా ఫోటో ఆరెంజ్ కలర్ తలపాగా చుట్టుకొని ఉంటుంది. స్వప్న ఆకుబత్తిని అని ఉంటుంది నాది. సుజ్జారి అయిందా అంటే ఏంటిది నాన్న? స్టమక్ పెయినా? ఓకే ఓకే. కాల్ చేస్తా అన్నయ్య. ఇవాళ మా ఇంట్లో కొంచెం పని చేయించామన్నయ్య. మధ్యాహ్నం అంతా బిజీ. 4 గంటలకు అన్నం తిన్నాను అన్నయ్య. 3:30-4 గంటలకు అన్నం తిన్నాను. మధ్యాహ్నం పనుల్లో వచ్చారన్నయ్య, అందుకే చేయలేదు. చేస్తాను. మీరేం మర్చిపోలేదు. మిమ్మల్ని ఫీడ్ చేసుకున్నాం మీ నెంబరు. తమ్ముడు వెళ్తున్నాడు. అవునా? ఓకే ఓకే. హాయ్. ఏమైంది కన్నయ్య? మాట్లాడడం లేదు. వెళ్ళిపోయిండు కన్నయ్య. ఎక్కడున్నాడు కన్నయ్య? వెళ్ళిపోయిండు. లేకపోతే మాట్లాడేవాడు కదా, నిన్ను చూస్తే పలకరిస్తాడు కదా. అన్నయ్య చేస్తాను. నేను మీకు ఫ్రీగా మాట్లాడాలని, నాకు మధ్యాహ్నం పనుల్లో వచ్చిండ్రు. పనులను ఇంట్లో పెట్టేసి పని చేపిస్తూ ఉండి చేయబుద్ధి కాదు. అక్క నా అన్న బాగున్నారా? అక్క అన్నయ్య బాగున్నారు నాన్న. అక్క ఉంది, అన్నయ్య వెళ్ళిపోయాడు. అక్కనేమో చదువుకుంటుంది, ఇక్కడే ఉంది. అంటే మన ఇంట్లో లేదు, రూమ్ తీసుకుంది, చదువుకుంటుంది. అన్నయ్యనేమో బయటకు వెళ్ళిపోయాడు, ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఓకే ఓకే. ఫ్రీగా మాట్లాడదామని అన్నయ్య, అంతే, ఏం లేదు. అయితే అందువల్ల ఫోన్ చేయలేదు. మధ్యాహ్నం పనుల్లో వచ్చిండ్రు అన్నయ్య, అప్పటిదప్పుడే అనుకోకుండా. ఈయన వచ్చి పని చేపించి వెళ్ళారు. 4 o'clockకి తిన్న తర్వాత వెళ్ళారు. సరే కాసేపు అటు ఇటు మాలిష్, అటు ఇటు పొర్లి లేచి కొంచెం ఫేస్ వాష్ చేసుకున్నా కూడా వాష్ చేసుకున్నట్టే ఉంది. ఫేస్ వాష్ చేసుకొని ఇంత లైవ్ పెట్టాను. ముఖం మండుతుంది, మసులుతుంది. ఇంతవరకే జలుబైనట్టుంది, ముఖం మసులుతుంది. ఏం తినలేదు నేను, కూల్ డ్రింక్ కూడా తాగలేదు. ఇదంతా నాకు ఒళ్ళంతా బాగుంటుంది, ముఖం వరకే జబ్బు ఉంటుంది. స్టిక్కర్ వచ్చింది చూడండి, 1వ నెంబర్ స్టిక్కర్. అమ్మ వచ్చి అన్నయ్య వచ్చింది. బాగా జలుబైంది అన్నయ్య, ఇప్పుడే అయింది. అసలు ఏం తినలే, ఏం తాగలేదు నేను. నాకు అసలు వెదర్ చేంజ్ అయితే అంతే, ఫ్యాన్ ఎక్కువసేపు వేసుకున్నా అంతే. నాకు ఏదో ప్రాబ్లం. నవ్వుతున్నారు అన్నయ్య. మీ లైఫ్ ఓకే. అబ్బా అది టచ్ అయిందా?